గుడ్ మార్నింగ్ చిన్ని. గుడ్ మార్నింగ్ గౌతమ్. రోజు ఇచ్చినట్టు ఈ రోజు కూడా ఈ ఫ్లవర్ తీసుకెళ్ళి అక్కకి ఇస్తావా ప్లీజ్? నేను ఇవ్వను. అదేంటి? కావాలంటే చాక్లెట్ ఇస్తా. నువ్వు రోజు చాక్లెట్ ఇస్తా అని ఇవ్వట్లేదు. అందుకే ఈరోజు తెచ్చాక ఇదిగో చాక్లెట్. థ్యాంక్ యూ. మరి ఫ్లవర్ ఇస్తావా? ఇస్తా. క్యూట్ వచ్చేస్తున్నారా? గుడ్ గర్ల్. ఇలా రా ఒకసారి. హే చిన్ని, ఏంటి స్కూల్కి వెళ్ళట్లేదంట 10 days నుంచి? మా మ్యాథ్స్ సార్ 9th టేబుల్ అడుగుతున్నారని 10 days నుంచి వెళ్ళట్లేదు. ఏంటి వెనకాలేదో దాచిపెట్టినట్టున్నా? మళ్ళీ గౌతమే ఇచ్చాడా? అవును. అబ్బా అసలు ఎవడే వీడు 1 year నుంచి వెంట పడుతున్నాడు, కానీ అసలు ఎలా ఉంటాడో కూడా తెలియదు. అన్నా నీ అకౌంటే అదిరిందా? రాడు. గౌతమ్! ఏ అమ్మాయి అయినా తన కోసం నిలబడే ఒక అబ్బాయిని కోరుకుంటుంది. ఆ రోజు తను కనబడని నీళ్ళ నాకు తోడున్నాడు. అప్పుడే వాడిలో నాకు ఆ కేరింగ్ నచ్చింది. నా లైఫ్లో ఇంపార్టెంట్ డేస్ని నాకే తెలియకుండా తెలుసుకుని నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా సెలబ్రేట్ చేసేవాడు. అప్పుడు వాడు నాకు ఇచ్చిన సర్ప్రైజ్, ట్రీట్ చేసిన విధానంలో వాడు నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ కనిపించింది. హ్యాపీ బర్త్డే జాను. గుడ్ మార్నింగ్ జాను. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతూనే ఉంటాడు. అసలు తనకి ఇంత పేషెన్స్ ఎక్కడిది? నేనైతే కొన్ని రోజులకి వాడి మెసేజెస్కి కూడా అలవాటు పడిపోయాను. ఈ డ్రెస్ అయితే నీకు చాలా బాగుంటుంది జాను. ఇదే బైక్ మీద నీతో తిరిగే రోజు ఎప్పుడు వస్తుందో జాను? స్టార్టింగ్లో నేను అతన్ని అంతగా పట్టించుకోలేదు, కానీ నాలో ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. అసలు ఎవరి గౌతమ్? ఈ స్టిక్కర్స్తో లవ్ చేసేదేంటి? కనపడకూడదని తను, ఎలా అయినా చూడాలని నేను. ఈ తాగుడు మూతాట్లో నాకు తెలియకుండానే నేను చిన్నపిల్ల అయిపోయాను. ఆహా, నచ్చేసాడా అయితే? గౌతమ్ ఇచ్చాడని చెప్పి తీసుకోవట్లేదు, నువ్వు ఇచ్చావు కాబట్టి తీసుకుంటున్నా. ఈసారి వెళ్ళి గౌతమ్కి చెప్పు, ఏదైనా ఉంటే నాకే ఇవ్వమను, నాకే చెప్పమను, సరేనా? సరే అక్క. వీడేంటి ఏమోలే. ఎరా ఎగ్జామ్కి నోటిఫికేషన్ పడిందంట, చూసుకున్నావా లేదా? రే
ఈరోజు నేను చెప్పావా లేదా అమ్మాయికి? అంటే మామ అది ఏంట్రా చెయ్యి ఎక్కడ పెట్టావు? కొంపది చెప్పగానే లాగిపెట్టి ఒకటి ఇచ్చిందా ఏంటి? రేయ్, ఆ నోట్ నుంచి ఒక్క మంచి మాట కూడా రాదారా? నాకేం తెలుసురా మామ, నువ్వు చెయ్యి అక్కడ పెట్టుకున్న సరికల్లా నువ్వు చెప్పగానే కొట్టింది అనుకున్నా. లేదు మామ, ముద్దు పెట్టింది. ముద్దు పెట్టిందా? ఎప్పుడు మావా? అంటే నేను చిన్నుకు ముద్దు పెట్టాను, దానిపైన తను ముద్దు పెట్టింది అనమాట. వారిని మరీ అంత పిచ్చివాడు ఒకరా బాబు. ఆ అమ్మాయికి నీ గురించి ఏం తెలీదు. యు ఆర్ జస్ట్ స్ట్రేంజర్ టు హర్. అవును మామ, నిజమే. ఈరోజు చిన్నితో అన్నదంట, ఏదైనా ఉంటే తనకే డైరెక్ట్గా వచ్చి చెప్పాలట. మరి ఎగ్జామ్లో పెట్టాలని చిట్టీలు మొత్తం అమ్మాయిలకి ఇచ్చి లవ్ గివ్ అంటే ఏ అమ్మాయి ఒప్పుకొనిద్దిరా? అది అయినా ఈ దాగుడు మొత్తం ఆడేందుకురా? మామ, ప్రేమ ద్వారా తనకి నేను పరిచయం అయ్యాను, కానీ నా ద్వారా తనకి ఇంకా ప్రేమను పరిచయం చేయలేదు. ఎందుకంటే తనకి నాకన్నా ముందు నా ప్రేమను పరిచయం చేద్దాం అనుకున్నాను. నా ప్రేమను అలాగూ పరిచయం చేసేసా. ఇక మిగిలింది మనమే పరిచయం చేసుకుందాంలే. టూ ప్లస్ 2 = 4 అవుతుంది కానీ 2 పక్కన 2 ఉందని 22 అవ్వదు కదా. అలా ఉంది వీడు చెప్పింది. ఏమన్నా ఉంటే డైరెక్ట్గా వచ్చి ఏమన్నావుగా, రేపిస్తా. ఇక్కడే లేవుగా, బాగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇదిగోరా నీకే. జాను ఎక్కడున్నావు? హే మిక్కీ మౌస్, సెల్ఫీ ప్లీజ్. ఫస్ట్ టైం నా జాను నేను అంత దగ్గరగా చూడటం. నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తున్నట్టుంది. తనతో నేను దిగే ఫస్ట్ సెల్ఫీ. సో క్యూట్. వై ఆబ్రకదబ్రా టొడాయ్. థ్యాంక్ యూ. వెల్కమ్. ప్రేమలేఖ రాసుకున్న రాత్రి గదిలో, అది నీకు ఇచ్చుకున్న కలయో నిజమో. ఉసే లెటరే ఇవ్వమన్నావుగా, నేనే వచ్చి అంటే వచ్చింది గౌతమా. మళ్ళీ మీ వాడేనా? పర్లేదే, చిన్న చిన్న మెసేజ్ నుంచి పెద్ద లెటర్ దాకా డెవలప్ అయ్యాడు. ఈసారి మళ్ళీ మిస్ అయ్యాడు. నీకోసం రాయలేక చెరిపేసిన ఎన్నో అక్షరాలు, నీతో చెప్పలేక మగిపోయిన ఎన్నో మాటలు, నీకే నడవలేక ఆగిపోయిన ఎన్నో అడుగులు, నిన్ను చేరలేక మిగిలిపోయిన ఎన్నో భయాలు. ఎందుకంటే రాయడానికి అది ఒక పదం కాదు, ఒక భావం. చెప్పడానికి ఒక మాట కాదు, ఒక మనసు. నడవడానికి ఒక దారి కాదు, ఒక జీవితం. భయపడడానికి ఒక భారం కాదు, ఒక బాధ్యత. ఇవన్నీ తెలపలేకపోయినా నీకు తెలపాలనుకున్న ఒక్క చిన్న విషయం, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ నా లైఫ్లోకి వచ్చినందుకు, అండ్ సారీ నీ లైఫ్లోకి లేట్గా వచ్చినందుకు. ఏమైందో ఏమో తెలీదు, 1 వీక్ నుండి గౌతమ్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. అసలు ఏమైపోయాడు? చిన్నికి కూడా కనిపించలేదంట. తనకేమైనా అయ్యుంటుందా? ఎక్కడున్నాడో ఏంటో. అసలు ఎలా కాంటాక్ట్ అవ్వాలి? నేను గౌతమ్ని మిస్ అవుతున్నానా? Thank God. ఎక్స్క్యూజ్ మీ, ఈ డ్రెస్ కొంచెం ప్యాక్ చేస్తారా? గౌతమ్ సెలెక్ట్ చేసిన డ్రెస్ని మిస్ చేసుకోకూడదు అనుకుంటున్నానంటే నేను గౌతమ్ని ఇష్టపడుతున్నానా? ఈ ఫీలింగ్ ఏమంటారో తెలియదు కానీ చాలా బాగుంది.